ఇంకొంచెం తినమ్మా. సమ్మయ్య, అయ్యా ఊళ్ళో విశేషాలేంద్రా? ఏముందయ్యా, 5 రోజుల నుంచి వానలు కొట్టబట్టే ఆడ చెరువు మొత్తం దిగేటట్టున్నది. మన ప్రజలందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేంద్రా, మొన్ననే కదరా కట్ట పోయించింది? ఏమో అయ్యా, మళ్ళీ అది గట్టిపడినట్టున్నది. మళ్ళీ గదే కథ అయింది. అరే మరి ఒకసారి వేసి చూసి రావాలి దాన్ని. మళ్ళీ ఊళ్ళోకి నీళ్ళతో అందరికి ఇబ్బంది అవుతుంది. వెళ్దాం అయ్యా. అయ్యో అమ్మాయి గారు, రే నీకెంత ధైర్యం ఉంటే నా బిడ్డ ముట్టుకుంటావురా? అది కాదయ్యా, చిన్నమ్మ గారు కింద పడ్డారు కదా, అందుకే లేవండి. తప్పైంది. కింద పడితేంది, దెబ్బ తగులుతేంది, నువ్వెట్లా ముట్టుకుంటావురా? అరే సమ్మా, వీడు నా బిడ్డను ముట్టుకుంటారా? వీని చెయ్యికి వాతలు పెట్టు. అరే అయ్యా, తప్పైంది. అరే ఇక్కడ పోరా. కులం తక్కువడైతే ముట్టుకోవద్దా? ఇదెక్కడ న్యాయం? అయినా ఆయనకు ఎన్నడో ఒక్కనాడు కులం తక్కువ అల్లడొస్తాడు చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఏందయ్యా గట్ల చేసినావు? మన బిడ్డ కింద పడితేనే కదా ముట్టుకున్నాడు. ఏయ్, నీకేం తెలియదే? అది కింద పడ్డది, వాడు ముట్టుకున్నాక నువ్వేం చేస్తావు? వాడు కులం తక్కువడే. అది కాదయ్యా, నేను వచ్చేలోపే వాడు ముట్టుకున్నాడు. అయినా సాయం చేయడానికి కులం మతం ఏందయ్యా? ఏయ్, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. నీకేం తెలియదు, ఇంట్లోవా. అరే రాజు, అన్నదేవుడు అయిందారా? అయింది, అత్తున్నా. రారా జల్ది, బడికోవా? సరే అమ్మ. రారా జల్ది, టైం అవుతా ఉంది. ఏమైంది చేతికి ఎట్లా చూస్తున్నావు? గా పరశురాం అయ్యో గట్ల చేసిండా? కులం తక్కువైతే ముట్టుకోదా? ఇది ఎంత ఘోరమే. ఏం చేసుడక్క, వానికి అంత కారం వచ్చింది. మంచిగా పోతే చెడైంది. నాకు నా చెయ్యికి వాత పెట్టిండు కదా, వానికి ఏదో ఒక రోజు తగిన శాస్తి జరుగుతుంది అక్క. అరే రాజుగా, వాళ్ళ ఇంటి మొక్కన మాత్రం పోకుంటావు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. సరే అమ్మ. అమ్మా, నానా తయారై రాలేవా? వస్తున్నాం రా. మహాలక్ష్మి, రావమ్మా. వస్తున్నా నాన్న.
ఆ